నిత్యానంద స్వరూపం శ్రీకృష్ణ కర్మం పవిత్రం శ్రీకృష్ణ ప్రీతిపూర్వకమై పాడే మనసుగా నీలమేఘ శ్యామల రూపం నిత్యానంద స్వరూపం శ్రీకృష్ణ నీ పాద చిహ్నాలే పుష్పమాలయమై భరత సత్యము ప్రేమము నీవే కృష్ణ మనసే నీ మందిరమైపోయే క్షణమా పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ గారు తన చక్కని ప్రతినిధిత్వం చేసి ఈరోజు ఈ కార్తీక పౌర్ణమి అందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ భక్తులు కొలిసే ఈ కార్తీక పౌర్ణమి గురించి ఆయన చక్కగా వివరిస్తారని సభంగా కోరుకుంటారు. విశాఖపట్నం యాదవ సంఘం ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఈరోజు విశాఖ తీరాన ఏర్పాటు చేసిన శ్రీ రాధాకృష్ణ మహోత్సవం కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన సంఘ పెద్దలు శ్రీ వెంకట్రావు గారికి, గోపాలన్న గారికి, మిగిలిన కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన నా అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు, నా కుటుంబ సభ్యులకు, ఆత్మీయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ గంగాధరుడు, నీలకంఠుడు, గిరిజాసుతుడు అయినటువంటి ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు యాదవులంటే కేవలము ఒక మహోన్నతమైన చరిత్ర కలిగిన జాతి మాత్రమే కాదు, హైందవ సాంప్రదాయాలను, సనాతన ధర్మాన్ని, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగించడంలో కూడా ముందుంటారు అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈరోజు విశాఖ తీర ప్రాంతంలో జరుగుతున్న ఈ రాధాకృష్ణ మహోత్సవము నిదర్శనమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సమస్తమైన రత్న సంపదకు, జల సంపదకు, మత్స్య సంపదకు ఆధారమైనటువంటి సాక్షాత్తు ఆ విష్ణు రూపమైనటువంటి సముద్రుడికి ఈరోజు మహిళలు, భక్తులు, విశాఖ వాసులు అందరూ కూడా
ఎంతో భక్తి శ్రద్ధలతో పాలు పెరుగు వెన్న సమర్పించి పూజా కార్యక్రమాలు చేసి ఇంత వైభవంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ స్వామి అమ్మవార్ల ఆశీస్సులు ఉండాలని, అందరికీ శుభాలు జరగాలని, విశాఖ ప్రాంత వాసులకే కాకుండా తీర ప్రాంత వాసులందరికీ, మరీ ముఖ్యంగా మత్స్యకారులందరికీ కూడా ఆ సముద్రము ఎటువంటి ఆక్రోశం గాని లేదంటే ఉగ్ర రూపం దాల్చకుండా శాంతియుతంగా అందరినీ కాపాడాలని మీ అందరి తరపున ఆ సముద్ర రూపమైన శ్రీకృష్ణ భగవానుడికి, ఆ సముద్రుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈ సందర్భంగా మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్పాలనుకున్నాను. ఈ రోజు ఇక్కడ జరుగుతున్న ఒక పవిత్రమైన కార్యక్రమము, ఒక మహోన్నతమైన కార్యక్రమము కేవలము యాదవ సమాజానికో లేదా విశాఖ ప్రాంతానికో పరిమితం కాకుండా రాష్ట్రం మొత్తం కూడా, మరీ ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము జరుపుకున్నట్టయితే అందరికీ మంచి జరుగుతుంది, శుభాలు జరుగుతాయని చెప్పి మనసా వాచా కర్మన నేను నమ్మి ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన పెద్దలు ఒక మాట చెప్తారు, నమస్తే విశ్వగుప్తాయ నమస్తే విష్ణు రూపాంపతయే నమో జలాయ నితయే నదీనాం పతయే నమః అంటూ సముద్రాన్ని విష్ణువుతో పోలుస్తారు. అంటే ఆ సముద్రుడు సాక్షాత్తు శ్రీకృష్ణ స్వరూపుడు. సముద్రానికి పూజిస్తే శ్రీకృష్ణుడికి పూజించినట్టే. కాబట్టి కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా తీర ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ రోజు ఇక్కడ విశాఖ యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాన్ని అందరూ కూడా ఈ ఆనవాయితీని కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, తీర ప్రాంత ప్రజలకు, మరీ ముఖ్యంగా మత్స్యకారు సోదరులకు పిలుపునిస్తూ ఈ సందర్భంగా మరొక విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను. తీర ప్రాంతంలో ఉన్న ప్రజలు, మరీ ముఖ్యంగా సముద్రంలోకి వెళ్లే మత్స్యకారు సోదరులు, వేటకెళ్లే మత్స్యకారు సోదరులు, మీరు సముద్రంలోకి వెళ్లే ముందు ఒక్కసారి ఆ శ్రీకృష్ణ భగవానుడిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ప్రార్థించి మీరు వేటకెళ్లినట్టయితే ఎటువంటి విపత్కర పరిణామాలైనా, ఎటువంటి ప్రమాదాలు జరిగినా మీకు హాని కలగకుండా ఆ భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అవకాశం అంటే ప్రభుత్వం కూడా ఇలాంటి పవిత్రమైన కార్యాన్ని అధికారికంగా నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటూ, ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటంటే రామచంద్రరావు గారికి మన కుమారుడు 10 సంవత్సరాలు ఉన్నాయి, కోన పార్థసారథి వారికి కూడా రాధా చూపులలో తేలే నీ స్మరణలో తేలే భక్తి రసమా నవ్వులో తాత్పర్యం జీవన మర్మం దయతో మమ కర్మం పవిత్రం శ్రీకృష్ణ నీ చరణం ప్రీతి పూర్వకమై పాడే మనసు నీలమేఘ శ్యామల రూపం నిత్యానంద స్వరూపం శ్రీకృష్ణ ఒకసారి మ్యూజిక్ ఆన్ చేయమా